హే గాయ్స్, ఈరోజు మనం ఫర్మెంటెడ్ రైస్ అంటే చద్దన్నంని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫర్మెంటెడ్ రైస్ అంటే బేసికల్గా రాత్రి బిర్రగా తిన్నగా మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, ఆ అన్నాన్ని మనం డస్ట్బిన్లో వేయకుండా ఒక ఫర్మెంటెడ్ రైస్ చేసుకోవాలంటే ఒక చిన్న కుండ తీసుకోవాలి. ఆ కుండలో అన్నంని పొడిగా వేసుకొని ఆ రైస్ అందులో వేసుకోవాలి. కొంచెం ఒక ఆనియన్, కొంచెం ఒక 2 మిర్చి, ఒక పెరుగు ప్యాకెట్, లేకపోతే ఏమంటారు మీ ఇంట్లో తోడేసిన పెరుగు కానీ, ప్లస్ పాలు దగ్గర పెట్టుకోవాలి. ఈ ఫర్మెంటెడ్ రైస్ చేయడానికి మనం ఈ తీసి ఉంచిన ఆనియన్, మిర్చి ఏదైతుంది కదా, ఆ రెండింటిని చిన్న చిన్న కట్ చేసుకోవాలి. అంటే బేసికల్గా మళ్ళీ ఏరి పారేయకుండా చిన్న చిన్న కట్ చేసుకొని తినేటట్టు ఉంచుకోవాలి. సో కట్ చేసుకున్న ఆనియన్ని మనం రెడీగా ఉంచుకోవాలన్నమాట. సో ఇంతకుముందు మన తాత ముత్తాతలు ఏమిస్తున్నారంటే ఇవన్నీ పెద్ద కథలు పడకుండా ఖాళీ ఆ మిగిలిపోయిన అన్నాన్ని వాటర్లో నానబెట్టేసి తెల్లారేసిన తర్వాత కొంచెం అందులో బటర్ మిల్క్, మజ్జిగను, పెరుగు యాడ్ చేసుకొని తినేవాళ్ళు. ఇప్పుడు మనం కొంచెం పాష్ కాబట్టి ఆ ఫర్మెంటెడ్ రైస్ని కొంచెం టేస్టీగా చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో ఆ కట్ చేసుకున్న ఆనియన్ని, మిర్చిని అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. చేతితో కలుపుకుంటే కొంచెం మిర్చి ఒక దగ్గర, ఆనియన్ ఒక దగ్గర ఉండకుండా ఉంటుంది. మంచిగా పాలు పోసుకోవాలి. ఎంత ఎక్కువ పాలు పోస్తే అంత టేస్టీగా ఉంటుంది. పెరుగు అట్లనే మనకి పొద్దున కర్డ్ రైస్ చేసుకోవడానికి మనం తోడేస్తాం కదా, అట్లా కొంచెం పెరిగేసుకొని చేతితో కలిపితే చాలా బాగుంటుంది. కాకపోతే మనం స్పూన్తో కలుపుతున్నాం ఇక్కడ. స్పూన్తో కలిపేసి ఆ రైస్ని రాత్రి స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న రైస్ని తెల్లారి మనం పోపు వేసుకోవాలి. సో మనం తాలింపు వేస్తాం కదా, సో తాలింపు కావాలి ఆవాలు, జీలకర్ర, కందిపప్పు, మిర్చి, కరివేపాకు ఇవన్నీ మనం రెడీగా ఉంచుకొని పోపు వేసుకోవాలి. ఈ ఫర్మెంటెడ్ రైస్ మనకి ఇమ్యూనిటీ పెంచడానికి, డైజెషన్ పెంచడానికి, గ్లాసీ స్కిన్ రావడానికి, ఫ్యాటిక్ రిడ్యూస్ చేస్తుంది. అంటే నిద్ర పట్టదు కదా, నిద్రలేనితనం తక్కువ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది విటమిన్ B1, B2, B6, విటమిన్ K, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం చాలా ఉంటాయి ఇందులో ఫర్మెంటెడ్ రైస్లో. సో మనం పోపు వేసుకున్నాం కదా, ఆ పోపు వేసుకున్న పోపుని కుండలో కలిపేసి బాగా కలుపుకోవాలి. మార్నింగ్ కొంచెం డ్రై అవుతుంది, ఎందుకంటే ఆ పెరుగు మొత్తం పీల్చుకుంటుంది కాబట్టి, పాలు పీల్చుకుంటుంది కాబట్టి మనకు కొంచెం డ్రైనెస్ అనిపిస్తే మరి మనం ఇంకొంచెం రెడీగా ఉన్న పెరుగుని కానీ, మజ్జిగను కానీ ఇందులో వేసేసుకొని కొంచెం దాన్ని సాఫ్ట్ కానీ, వెట్ కానీ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకొని ఇట్స్ రెడీ టు సర్వ్ అన్నమాట. సో ఇది చాలా మంచి హెల్త్కి. సో డూ ట్రై ఎట్ హోమ్ అండ్ యూ కెన్ ఈట్ ఎవ్రీ డే. రోజు తినొచ్చు, ఆల్టర్నేట్ తినొచ్చు. Try it and let me know. Thanks for watching. Do subscribe.